తెల్లవారు లేచేటప్పటికి ఒక ఆయనకి అంత భయం కలిగింది. ఎందుకనంటే నిన్న ఉన్నటువంటి సంతోషం ఈరోజు లేదు, నిన్న ఉన్నటువంటి ధనం ఈరోజు లేదు, నిన్న అతనితో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరూ లేరు, నిన్న ఉన్నంత బలం ఈరోజు లేదు. కూడా భయము ఆవరించింది. ఏంటి ఇటువంటి పరిస్థితి కలిగింది, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చివరికి ఇటువంటి పరిస్థితి కలిగిందంటే నన్ను విడువను అని చెప్పినవాడు కూడా విడిచిపెట్టేశాడంటావా అన్న భయం కలిగింది. వెంటనే అతడు తనకు తానుగా ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. అనిపించింది విడువను అని చెప్పిన వాడు కూడా విడిచిపెట్టేశాడని. ఏం జరిగిందని ఆయన ఆలోచన చేశాడు. తనలో ఒక చిన్న లోపం అతనికి కనిపించిన వెంటనే ఆ లోపాన్ని విడిచిపెట్టాడు, సరి చేసుకున్నాడు, మరలా మొట్టమొదటి జీవితంలోకి వచ్చాడు. వెంటనే విడువను అని చెప్పిన వాడు చేయి పట్టుకున్నాడు. అతని యొక్క మహిమ ఈ ఇతనిలో ప్రకాశింపజేసింది. తనున్నటువంటి దినాలు అతడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా మనలను మనం సరి చేసుకున్నప్పుడు మా విడువను అని చెప్పినటువంటి వాడు మన చేయి విడుక ఆయన మహిమ మనలో ప్రకాశించే వరకు తన కృపను చూపుతాడు. దేవుడి మాటలను వినికిడిలో దీవించును గాక. ఆమేన్.